చిన్న ప్రార్థన తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను. తండ్రి నా దేవ పరిశుద్ధ మౌనమైన పరమ స్తోత్రాలు తండ్రి మౌనం పరమ స్తోత్రాలైనా సెలబ్రేట్ చేసినట్టు మళ్ళీ దేవ ఆరాధించడానికి ఒక వాతావరణాన్ని స్తోత్రాలు ప్రభావ మాకు ఇచ్చిన తండ్రి యొక్క సముద్ర ప్రభావంగా ఆరాధించడానికి ప్రభావ మమ్మల్ని మీ యొక్క సంఘంగా చేసిన విధానం బట్టి కొన్నాను స్తోత్రాలుగా ఆయా ప్రభావం ఈ సమయంలో ప్రభావం యొక్క వాక్యాన్ని ధ్యానం చూడాలండి. మాకు కావాల్సిన వాక్యం మీరు మాత్రమే బోధించండి. నా బయటకు దూరంగా ఉండినప్పుడు ప్రభావం మీరు మాత్రమే మాట్లాడినట్టండి. నాతో మాట్లాడినట్టండి. మా మార్గాన్ని స్థిరపరిచినట్టండి. ఇంకా మాట ద్వారా మా మార్గాన్ని ప్రభావం సృష్టించడానికి సహాయం చేయండి. అతనికి ఇప్పుడు ప్రభావం ఇంకెవరైతే రావాల్సిన ప్రభావం ఉన్నారు ప్రభావ నుంచి తమకి సమానం నటించమని మీ కోరిక ఆధారంగా మీరే ఉంది ప్రభావ మీరు మాత్రమే నమ్మకం కానీ నిష్కృష్ట ఆనందించుకున్నామండి. కీర్తనలు 119. ఈ కీర్తనలు 119 బైబిల్లోనే దీని యొక్క ముఖ్య కొన్ని క్వాలిటీస్ మనం గమనిస్తే 119 కీర్తన మొత్తం బైబిల్లోనే 119 ఒక పెద్ద కీర్తన. ఇది 2-3 అధ్యాయాల కంటే పెద్దది. రూతు గ్రంథము, యూదా, యోహాను ఇలాంటి చిన్న చిన్న పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే ఈ 119వ కీర్తన చాలా పెద్దది. 176 వచనాలు దీంట్లో ఉంటాయి. ఈ 119లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీరు మొట్టమొదటి ఇక్కడ గమనిస్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఆలేఫ్ అని ఉంటుంది. 8 వచనాల తర్వాత బేత్ అని ఉంటుంది. అలాగే 16 వచనాల తర్వాత ఈమెయిల్ అని ఉంటుంది. ఇలా ప్రతి 8 వచనాలకు ఒక వర్డ్ ఉంటుంది. అది హీబ్రూ భాషలోని అవి వాళ్ళ వాక్య వాళ్ళ యొక్క అక్షరాలు. హీబ్రూలో 22 వచనాలు 22 అక్షరాలు ఉంటాయి. మనకు ఇలాగా ఎలా ఉంటాయో వాళ్ళకి ఈ 22 పదాలు అక్షరాలు వాళ్ళ భాషలోనే. ఈ ఇంగ్లీష్ లేదా హీబ్రూ భాషలోనే అంటే ఓపెన్ చేసి చూసాను అన్నమాట. మొబైల్లో చూస్తే ఫస్ట్ ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఆలేఫ్ అని, దాని తర్వాత వాళ్ళ వాక్యం స్టార్ట్ అయింది. అలాగే ఈ అల్ఫా, దాని తర్వాత ఈ బేట్ అనేది 8 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇలా ప్రతి 8 వచనాలకి ఒక వాక్యంతో ఆ అక్షరంతో వాళ్ళ ఈ 176 వచనాలు రాసున్నాయి అన్నమాట. అంటే ప్రతి 8 వచనాలకి ఒక హీబ్రూ భాషతో స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు గమనిస్తే 8 × 22 కరెక్ట్గా 176 వచనాలు అవుతాయి. అంటే ఈ 119వ కీర్తనని 22 చరణాలుగా వాళ్ళు విభజించి పాడుకుంటారు హీబ్రూ వాళ్ళు. ప్రతి 8 వచనాలకి ఒక అక్షరంతో వాళ్ళు స్టార్ట్ చేసి అలా 22 వచనాలని వాళ్ళ 22 చరణాలని ప్రతి 8 వచనాలకు ఒక చరణం లాగా చేసి వాళ్ళు పాడుతూ ఉంటారు అన్నమాట. అలాగా 119వ కీర్తనకి ఈ విశేషమైన ప్రాధాన్యత ఉంది హీబ్రూ భాషలో. అయితే ఈ 119 వాళ్ళు కీర్తన వాళ్ళు పాడుకునేటప్పుడు ఇప్పటికీ వాళ్ళు కొన్ని పండుగలలో ఈ 119వ కీర్తన వాళ్ళు పాడుకుంటారంట హీబ్రూ వాళ్ళు. అయితే ఈ 119కి ఇంకొక ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే మీరు ప్రతి వచనం మీరు చదవండి, నీ కట్టడలు, నీ వాక్యము, నీ ఉపదేశము అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే 119వ కీర్తన ముఖ్య ఉద్దేశం మొత్తం ఏమని ఉంటుందంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని ఇక్కడ ఈ కీర్తనకారుడు ఎలా వివరిస్తున్నాడంటే, అయ్యా నీ కట్టడలు, నీ ఉపదేశము, నీ వాక్యము, ఇలా ఈ మాటలు ఉపయోగించుకుంటూ ఈ 119వ కీర్తన మొత్తం ప్రతి ఒక్క వచనం అలానే ఉంటుంది. ఒక 3-4 వచనాలు తప్ప. 131, 137 ఒక 2-3 వచనాలు తప్ప దేవుని వాక్యం, దేవుని కట్టడ అనే మాట లేకుండా ఈ 119వ కీర్తన ఉండదు. అంటే చూడండి, దేవుని వాక్యానికి ఒక పెద్ద అధ్యాయమే దేవుడు క్రియేట్ చేసి పెట్టిండు. దేవుని యొక్క వాక్యంకి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే మొత్తం బైబిల్లో పెద్ద అధ్యాయం ఏదైతే ఉందో ఆ అధ్యాయం దేని గురించి దేవుడు రాపించిండంటే దేవుని యొక్క వాక్యం గురించి రాసిపెట్టిండు. దేవుని యొక్క వాక్యం అనేది మన నిత్య జీవితంలో అంత ఇంపార్టెంట్. ఆ 119వ కీర్తన మనం చదువుకుంటా వస్తే దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా సరి చేస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా మన నిత్య జీవితంలో వాడుకోవాలో ఈ 119వ కీర్తనలో ఉంటుంది. ప్రతి ఒక్క వాక్యం మీరు గమనిస్తే నేను చదువుతూ ఉంటే మామూలుగా చదవడం వేరు, ఇలా ఒక చూద్దాం ఈ 119వ కీర్తన ఎలా ఉందో అని చదివితే చూడండి. మొట్టమొదటి వాక్యం ఎలా ఉందో, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు.
మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్యము. అలాగే రెండవ వచనం మీరు గమనిస్తే ఆయన శాస్త్రములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. అంటే ఆయన శాస్త్రములను వెతకాలి. అంటే శాస్త్రములు అంటే దేవుని వాక్యము. అలాగే మూడవ వచనం మీరు మనం గమనిస్తే వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. దాని మీద ఏముందంటే నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఇలా ప్రతి వచనంలో దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఇలా ప్రతి ఒక్క వచనంలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ 119వ కీర్తనలో మనము ఈ మొదటి 2 వచనాలు గమనిస్తే ధన్యత గురించి రాయబడి ఉంది. మనకు సమయం 15 నిమిషాలు 20 నిమిషాలు చదువుకుందామని దాంట్లో ఎంత అయితే అంత ట్రై చేద్దాము. 119 మొదటి 2 వచనాలలో ధన్యుల గురించి అంటే ఎవరు ధన్యులో ఇక్కడ రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అలాగే ఆయన శాస్త్రములు గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఎవరు ధన్యులు నిజ జీవితంలో అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారము మనం ధన్యులు అని ఎప్పుడు మనం అనుకుంటామంటే మనకు మంచి ఆరోగ్యం కలిగినప్పుడు మనం ధన్యులం అనుకుంటాం కదండి. మన జీవితంలో మనము ఎప్పుడు ఈయన ధన్యుడు, ఈయన బాగా ఆశీర్వదింపబడ్డాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం ఒక మనిషిని చూసి అంటే ఒక ఆయనకు మంచి ఆరోగ్యం ఉండి, ఓకే, ఆయనకు మంచి ఆరోగ్యం ఉండి ఎలాంటి కష్టాలు లేకుండా మంచి జీవితం జీవిస్తున్నాడు అనుకోండి, ఆయనను పట్టుకొని మనం ఏమంటాం? ఈయన ధన్యుడు. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే ధన్యుడు ఎవరు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకునేవాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకునేవాడు ఎలాంటి దేనికైనా సమర్థుడు. అంటే ఆయన దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకున్న వారు ఒకవేళ కష్టాలలోకి వెళ్ళినా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితం ఎలా సాగించబడుతుందంటే విశ్వాసం ద్వారా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. అలాంటి వారు ధన్యులు. దేవుని యొక్క వాక్యంలో ఏమని రాస్తుందంటే ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులు. అలాగే కీర్తనలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎవరు ధన్యులు అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించు వాళ్ళు, అలాగే ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకునేవారు ధన్యులు. ఒక ఆయన ఎప్పుడు ధ్యానించేవాడు ఎవరండి బైబిల్లో? ఇస్సాకు సాయంకాల సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన పొలంలోకి వెళ్ళిండు. చూడండి, మన జీవితంలో మన యవనస్తులు దేన్ని ధ్యానించడానికి వెళ్తూ ఉంటారు, ఇక్కడ మనం దేన్ని ధ్యానించడానికి వెళ్తూ ఉంటాం అంటే ఇతరుల విషయాలని మాట్లాడడానికి ధ్యానించడానికి వెళ్తూ ఉంటాం బయట వేరే వాళ్ళ దగ్గరికి. ఒక అరగంట టైం దొరికింది అనుకోండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం మనం. కానీ ఇస్సాకు దేనిని ధ్యానించడానికి వెళ్తున్నాడు అంటే సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన పొలంలోకి వెళ్ళాడు. ఆయన పొలంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఆయన రోజు ధ్యానించేవాడు. కాబట్టి ఆయన ధన్యుడిగా ఆయన చేయబడి. ఇప్పుడు అలాగే యవనస్తుడుగా ఉన్నప్పుడు ఒక ఆయన పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు? మనకు బాగా తెలుసు. ఆయన ఎవరు? యోసేపు కదండి. యోసేపు ఆ పోతీఫరు ఆమె వచ్చినప్పుడు ఆమెతో ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దేవునికి విరుద్ధంగా నేను ఎలా పాపం చేయాలి. ఆయనకు ఎలా తెలుసు అది దేవునికి విరుద్ధం అని అంటే ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఉంటాడు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆయనకు తెలిసింది ఇది దేవునికి వ్యతిరేకమని. కాబట్టి మన జీవితంలో మనం ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా మనం గమనించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వెదికే బిడ్డలుగా మనము చూసుకోవాలి. 119 వెదకువారు ధన్యులు. కొంతమంది 119:2 ఏమనుందంటే ఆయన శాస్త్రంలో గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. మనం ఒకసారి బైబిల్లో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వెతికిండు కదా. ఒక ఆయన దేవుని యొక్క వాక్యాన్ని సమయం దాటిపోయిన తర్వాత అంటే దేవుని ఎప్పుడు వెతికిండంటే సమయం దాటిపోయిన తర్వాత వెతికిండు. ఎవరైనా? ఏశావు. ఒకసారి తీసామా హెబ్రీ పత్రిక 12 17 వచ్చిన ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు
ఎరుగుదురు. ఆయన జ్యేష్ఠత్వం ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర జ్యేష్ఠత్వం ఉన్నది. దేవుడు ఆయన ఆశీర్వదించి ఆయనకు జ్యేష్ఠత్వం ఇచ్చేసిండు. కానీ ఆయన ఏం చేసిండంటే ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఎప్పుడండి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఆ తర్వాత కన్నీళ్లు విడుచుచు దేవుని వెతికిండంట. ఆశీర్వాదం పొందగోరి వెతికిండు. అయితే మనందరికీ దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చిండు. ఎలా అంటే తన యొక్క ఏదైతే రక్షణను మనకి ఇచ్చిండో ఆ రక్షణ మనకి ఇచ్చి జీవగ్రంథంలో మన పేరు రాసి మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదించండు. కానీ మనము ఒకవేళ దేవుని వెతకకుండా, అంటే ఏశావులాగా మనం చిన్నప్పటి నుంచే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఒకవేళ దాన్ని విసర్జించిన తర్వాత ఆ తర్వాత మనం వెతికితే మనం విసర్జింపబడతాం. కాబట్టి మనము మన జీవితంలో దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని వెతకడం స్టార్ట్ చేద్దామండి. దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని చదవడము స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత కన్నీళ్ళు విడిచి దేవుని యొక్క వాక్యాన్ని వెతకడానికి ట్రై చేసినా దొరకదు. మనం అనుకుంటాము నా కళ్ళు బాగున్నాయి, నేను 60 సంవత్సరాల వరకు బాగుంటుంది, దాని తర్వాత చదువుతలే ఇంట్లో ఉంచినప్పుడు, అప్పటి వరకు నేను కష్టపడాలి. దానియేలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు. ఆయన ప్రధానమంత్రి అయినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానించేవాడు. ఒకసారి చూద్దామా దానియేలు గ్రంథము 9:2. దానియేలు 9:2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవి గ్రంథము వలన గ్రహించితిని. ఆయన దేని ద్వారా ఆయన గ్రహించిండంట? దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన గ్రహించిండు. ఏమని? 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయని. యెరూషలేము దిబ్బగా మారి 70 సంవత్సరాలు అయిపోతుందని ఆయనకి ఎలా తెలిసిందంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా తెలిసింది. ఆయన ఆ గ్రంథాన్ని చదివేవాడంట. వాళ్ళు అంత పెద్దగా ఉన్నా, అంత పెద్ద పొజిషన్లో ఉన్నా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వదలలేదు. మరి మన జీవితంలో మనం ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతా ఉన్నాం? ఎంతమంది మనం దేవునికి ధన్యులుగా ఎంచబడుతున్నాం దేవుని దగ్గర? యవనస్తులైతే మన యవనస్తులు మనం తెలియజేయాల్సింది ఏంటంటే, మనము ఒక డేటా ప్రకారం అంట యవనస్తులు ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు మొబైల్ చూస్తారంట. అది నేను యవనస్తుల మీటింగ్లో చెప్పినాను ఒకసారి కదా. 7 నుంచి 8 గంటలు యవనస్తులు మొబైల్ని చూస్తారంట. కానీ ఇక్కడ బైబిల్లో 119వ అధ్యాయంలో ఆయన కన్నుల ఎదుట ఏముంచుకున్నాడో ఒకసారి చూద్దామా? 11వ వచనం చూడండి. 119:11. నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నేను వాక్యం ఉంచుకున్నాను. సారీ, ఎక్కడ అంటే ఎన్నో వచనం అండి? 11వ వచనమా? కాదు, 9వ వచనం చూడండి. ఎవరు దేని చేత తమను నడక శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనడం చేతనే కదా. దేన్ని చూడాలి మనము? బైబిల్ని చూడాలి. కానీ యవనస్తులంట 7 నుంచి 8 గంటలు యవనస్తులు మొబైల్ని చూస్తారంట. ఎవరు? జాబులు చేసేవాళ్ళు, ఎవరు చదువు అయిపోయిన వాళ్ళు, చదువుకుంటే కాలేజ్ అబ్బాయిలు, కాలేజ్ అమ్మాయిలు, కాలేజ్ చదివే వాళ్ళు ఇంచుమించు రోజుకి 4 నుంచి 5 గంటలు మొబైల్ చూస్తారంట. స్కూల్ పిల్లలు స్కూల్ ఉన్నా కూడా రోజుకి 70 నిమిషాలు, 60 నుంచి 70 నిమిషాలు మొబైల్ చూస్తారంట. దేన్ని చూస్తారంట? మొబైల్ చూస్తారు. కానీ బైబిల్లో రాసింది ఆయన దేన్ని చూస్తుండంట? వాక్యాన్ని చూస్తానన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి మనం. నేను తప్పుగా అనట్లే మన యవనస్తుల్ని లేదా వేరే యవనస్తుల్ని మనల్ని. కానీ మొబైల్ని మనం ఎంత దూరంగా ఉంచితే దేవుని బైబిల్కి అంత దగ్గరగా అవుతాం. ఒక టైం ఉండేది, మా టైంలో మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు మొబైల్ లేవు కదండి. మా చిన్నగా ఉన్నప్పుడు మాకు 30 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం, ఇంకా పెద్దవాళ్ళ విషయంలో అయితే వాళ్ళకి అసలు మొబైల్సే లేవు. నేను డిగ్రీ వచ్చిన తర్వాత మాకు అప్పుడు నోకియా మొబైల్స్ వచ్చినాయి. నేను డిగ్రీ వచ్చిన తర్వాత అప్పుడు కొన్నా నేను చిన్న మొబైల్. అప్పుడు మా మొబైల్స్ లేవు కదా. మేము ఏం చేసేవాళ్ళం అంటే
ఫ్రెండ్స్గా కూడుకొని ఆ చెట్టు కింద దాని కింద ఈ మర్రి చెట్టు ఉంది కదా దాని కింద పట్టుకొని నూడలు పట్టుకొని ఆడుకునేవాళ్ళు. మాకు ఏంటంటే ఆడుకోవడమే, క్రికెట్ ఆడేవాళ్ళు. అప్పట్లో పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, అరే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండు, చెడ్డ స్నేహితులతో దూరంగా ఉండు. అంటే అప్పట్లో మాకు ఏంటంటే చెడిపోవాలంటే రీజన్ ఫ్రెండ్స్. చెడ్డ ఫ్రెండ్స్ ఉంటే ఖరాబ్ అయిపోతారేమని తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళంటే, అరే మంచి వాళ్ళతో ఉండు, చెడ్డ ఫ్రెండ్స్తో ఉండకు అని. కానీ ఈ కాలంలో యవనస్తులకు ఏం చెప్పాలంటే, చెడ్డ ఫ్రెండ్స్ చెడ్డది అంతా వద్దేయండి, ఫస్ట్ మొబైల్కి దూరంగా ఉండండి అని చెప్పాలి. ఎందుకంటే మొబైల్ మనల్ని అంత దూరం చేస్తుంది ఈ లోకం నుంచి. నేను ఒకసారి చూసిన 12 గంటలకి మనం చర్చిలోనే ఉన్నాము, ఒకళ్ళు స్టేటస్ని లైక్ చేస్తుండ్రు. ఎన్ని గంటలకు? 12 గంటలకు చర్చ్ జరుగుతుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత స్టేటస్ ఎవరు లైక్ చేశారని చూస్తే 12 గంటలకు ఉంది. ఎవరంటే చర్చిలో ఉన్నవాళ్ళు. ఎవరు? చర్చిలో ఉన్న వాళ్ళు 12 గంటలకు మొబైల్ ఓపెన్ చేసి లైక్స్ కొడుతున్నారు. ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు, వాక్యం చెప్పుకునేటప్పుడు. అంటే మొబైల్కి ఎంత అడిక్ట్ అయిపోయినామంటే బైబిల్ చదువుతున్నాము, వాక్యం జరుగుతూ ఉంది, అయినా కూడా ఎవరసలు మొబైల్ చూసి స్టేటస్లు పెట్టడము ఎంత తప్పు కదా. ఈయన కీర్తనకారుడు ఏమంటుండంటే, అయ్యా నేను వేకువనే లేచి దేన్ని వెతుకుతున్నాయా? నీ యొక్క వాక్యాన్ని వెతుకుతున్నా. దేన్ని వెతుకుతున్నా? దేవుని యొక్క వాక్యాన్ని ఉదయంనే లేచి నేను వెతుకుతున్నాయా అని చెప్తా ఉన్నాడు. నేను చెప్తున్నాను, నేను అనట్లేదు. నేను చదువుతున్నాను, నేను అనట్లేదు. నేను కూడా చదువుతా. కానీ మన యవ్వనస్తులు లేదంటే పెద్దవారు లేదా యవ్వనస్తులు మెయిన్గా మనం దేన్ని వెతకాలి? దేనికి దగ్గరగా వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా వెళ్ళాలి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టే. అలాగే మనకు అవమానం జరగొద్దు మన జీవితంలో అంటే దేని బట్టి అంటే దేవుని వాక్యాన్ని బట్టే. ఎందుకంటే అక్కడ రాసింది 119, ఒకసారి చదవండి. 6వ వచనం 119:6. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. మన జీవితంలో అవమానాలు కలుగుతున్నాయంటే, ఒకవేళ మన జీవితంలో అవమానాలు కలగొద్దంటే దేని బట్టి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు అవమానాలు జరగమంట. అలాగే నేను పాపం చేయకుండా ఉండాలంటే నీ యొక్క వాక్యమైన దేవుడు 119లో 3వ వచనం ఒకసారి చదవండి. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును. మనం పాపం చేయకుండా ఉండాలన్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన శాస్త్రంలో మనం గైకొనాలి. కాబట్టి యవనస్తులుగా లేదంటే మనం పెద్దవాళ్ళుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉన్నప్పుడే దేవుని వెతుకుదాం, దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుదాం. ఏశావు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత వెళ్ళి ఏడ్చిండంట, కానీ ఆయనకు ఆశీర్వాదము దొరకలేదు. అలాగే ధనవంతుడు లేదా లాజరులో మనం గమనించినప్పుడు ధనవంతుడు కింద ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు దేవుని వెతకడానికి ట్రై చేయలేదు. కానీ ఎప్పుడు వెతకడానికి ట్రై చేసిందంటే దేవుని వెతకడానికి ట్రై చేసిందంటే ఆయన పాతాళంలోకి వెళ్ళి ఏడ్చేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వెతకడానికి ట్రై చేసింది. అయ్యా ఇప్పుడు నేను వెతుకుతున్నా, నేను చూస్తున్నా, నా అన్నదమ్ములు బయట ఉన్నారు, కనీసం వాళ్ళనైనా కాపాడని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వెతకడం ప్రారంభించాడు. ఎప్పుడు? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత. అలాగే బుద్ధిగల కన్యకలు ఎప్పుడైతే దేవుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, టైం అంతా ఉన్నప్పుడు వాళ్ళ దేవుడిని ఏదైతే వాళ్ళకి కావాలో ఆ యొక్క ఏమంటారు దాన్ని నూనెను తీసుకోవడానికి ట్రై చేయలేదు. టైం ఉన్నప్పుడు, టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు నేను వెళ్తాను టైం అయ్యే టైంకి వాళ్ళు వెళ్ళాను. అలాగే మనం దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని వెతకడానికి ట్రై చేస్తాం. 4 గంటలు 5 గంటలు మొబైల్ చూసే బదులు యవనస్తులు పొద్దున్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ట్రై చేయాలి. ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, అయ్యా నేను పొద్దున్నే నీ యొక్క వాక్యాన్ని చదవడానికి ట్రై చేస్తా, మధ్యాహ్నం నేను వాక్యాన్ని చదువుతా, సాయంత్రం నేను వాక్యాన్ని చదువుతా, నేను పడక మీద ఉన్నప్పుడు నా మంచం మీద కూడా నీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తానని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వెతకడానికి ట్రై చేస్తున్నాం? మనకి పొద్దున సమయం ఉంది, మధ్యాహ్నం సమయం ఉంది, సాయంత్రం సమయం ఉంది, కానీ బిజీగా ఉంటాం. వేరే వాటికి మాత్రం టైం ఉంటుంది, చిన్న వాటికి. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నేను వాక్యాన్ని వెతకడానికి, నీ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను ధ్యానించడానికి, అలాగే నీ యొక్క ఆజ్ఞలను నేను చదవడానికి నేను ట్రై చేస్తానని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనము ఒక 2 వాక్యాలు చదువుకొని ముగించుకుందామండి. ఇక్కడ 119:11 నుంచి మనం గమనిస్తే 119
నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు 9 నుంచి ఒకసారి చూద్దాము. 9లో లాస్ట్లో ఏమనుందంటే దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడాలి. ఓకే, అలాగే 119 10వ వచనంలో చూడండి, నా పూర్ణ హృదయంతో నిన్ను నేను వెదకాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము వెదకాలి. ఒకసారి చూద్దాము. మొదటిది చూసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి. 10వ వచనంలో దేవుని మనము వెదకాలి. 11వ వచనంలో మనం చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేన్ని ఉంచుకోవాలి? హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉంచుకోవాలి. మనము ఈ జీవితంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఐహిక విచారాలను చాలా మటుకు మన జీవితంలో, మన హృదయంలో ఉంచుకుంటాం కదండి. విచారాలు చాలా, ఆమె ఏమన్నదో, లేదంటే పిల్లలు ఏమవుతారో, లేదంటే ఆరోగ్యం ఎలా ఏమవుతుందో, ఇలాంటి విచారాలు మన హృదయంలో మనము చాలా ఉంచుకుంటాం. చాలా అంటే చాలా మన జీవితంలో ఉంచుకుంటాం. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటానయ్యా. ఎందుకు వాక్యాన్ని ఉంచుకుంటే ఏమవుతుంది? మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ మీకు అనుగ్రహింపబడును అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆ వాక్యం తెలుసు కాబట్టి ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. మొదట నీ యొక్క వాక్యాన్ని నేను వెతుకుతే నాకేం కావాలో అవన్నీ ఇస్తావని నాకు తెలుసు. కాబట్టి నేను నీ యొక్క వాక్యాన్ని నేను వెతుకుతా అని ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో, మన హృదయంలో ఏం ఉంచుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకునే బిడ్డలుగా మనం ఉండాలి. విచారాల్ని మన జీవితంలో ఉంచుకోవద్దు. మన హృదయంలో, మన యొక్క మైండ్లో మనకి విచారాలు ఉంచుకోకూడదు. ఎందుకంటే క్రైస్తవుడికి బయటి వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, బయటి వాళ్ళు ప్రతి దాని గురించి చింతిస్తారు, కానీ మనము దేని గురించి చింతించము. ఎందుకంటే నాకు ఏం కావాలో దేవునికి ముందే తెలుసు. నాకు ఆరోగ్యం కావాలని దేవుడికి తెలుసు, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలని దేవుడికి తెలుసు, ఇవ్వాలని దేవుడికి తెలుసు. యవనస్తుగా మనం ఉన్నప్పుడు నేను చదువుకున్న తర్వాత ఏమవుతుందో అనే టెన్షన్ ఉండొద్దు. ఎందుకు? దేవుడిని అక్కడి వరకు చదివించిన వాడు జీతం ఇయ్యడా? ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. 100% దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఆ విచారాలు మన జీవితంలో, మన మైండ్లో ఉంచుకోకూడదు. కానీ ఉంచుకోకుండా మనం ఏం చేయాలంటే, అక్కడ వాక్యం చెప్పినట్టు, అయ్యా నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను, నేను పాపం చేయకున్నట్టు నీ యొక్క వాక్యాన్ని నా జీవితంలో ఉంచుకుంటాను. మరి మన జీవితంలో మన వాక్యాన్ని దేవుని మన హృదయంలో ఉంచుకొని పాపము చేయకుండా ఉండాలి. అదొకటి మనం చేస్తే దేవుడు చేయాల్సిన ప్రతి కార్యం మనకి దేవుడు చేస్తాడు. కాబట్టి పెద్దవారికి, అంటే మన తల్లిదండ్రులకు కూడా మీరు ఏమని చెప్పాలంటే, అమ్మ టెన్షన్ పడొద్దు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఊరికే టెన్షన్ వస్తుంది కదా, ప్రతి దాని గురించి టెన్షన్ వస్తుంది. నా బిడ్డ చదువుకుంటుంది ఏమవుతుందో, నా కొడుకుకి ఏమవుతుందో, మా జీవితం ఏమవుతుందో అని పెద్దవాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి మనము రోజు బైబిల్ చదువుకున్న వాళ్ళం, మనకి తెలుసు ఏమని, దేవుడు నాకు ప్రతిదీ అనుగ్రహిస్తాడు. ఎందుకు? నేను దేవుని వాక్యాన్ని చదువుతా, ఆ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటా, ఆ వాక్యాన్ని నేను చూస్తా, ఆ వాక్యం చెప్పినట్టు నేను నడుచుకుంటా, నేను పాపం చేయను అని మనం అనుకున్నప్పుడు మన తల్లిదండ్రులకు మనం చెప్పగలుగుతాం. పాపం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా అలా ఉంటూ మనం చెప్పలేము. కానీ యవనస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి, దాన్ని వెతకాలి, దాని హృదయంలో ఉంచుకోవాలి. అలాగే దాన్ని ఇంకా 119లో చూడండి, లైన్గా ఉంటాయి అలా ఉంచుకొని ఉన్నాను. 12వ వచనం చూడండి, దాన్ని బోధించాలి. నాకు బోధించు, దేవుడు వాక్యం చెప్పినప్పుడు వినాలి. అలాగే 13లో చూడండి, నా పెదవులతో నేను వివరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వివరించే బిడ్డలుగా ఉండాలి. 14వ వచనంలో చూడండి, వాక్యాన్ని బట్టి నేను సంతోషించుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి. కొంతమంది జీవితంలో దేని బట్టి సంతోషిస్తారంటే, ఉన్న బలాన్ని బట్టి, ఉన్న ఆస్తిని బట్టి, ఉన్న హోదాన్ని బట్టి, లేదంటే ఉన్న అధికారాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంతోషించాలి. ఎందుకు? దేవుని యొక్క వాక్యమే మనల్ని ప్రతిదీ మనకు అనుగ్రహిస్తుంది కదండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి. అలాగే 15వ వచనంలో అంటున్నాడు, నేను దాన్ని ధ్యానిస్తాను, అలాగే మన్నించదను అంటే గౌరవించడం. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే హానర్ అని ఉంటుంది, తెలుగులో మన్నించదనని రాస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, అలాగే
దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించాలి. మనం గౌరవించేది జీవితంలో ప్రతి ఒక్క పెద్దవాళ్ళని గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం, గుడ్. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కూడా గౌరవించాలి. అలాగే 119:15-16 చూస్తే హర్షించదను అంటే సంతోషించడం. అలాగే 16వ వచనంలో మరొక దేవుని యొక్క వాక్యాన్ని నేను మరొక యుందును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏమేం చేయాలంటే చూడాలి, వెతకాలి, హృదయంలో ఉంచుకోవాలి, అలాగే దాన్ని బోధించాలి, దాన్ని వివరించాలి, వాక్యాన్ని బట్టి సంతోషించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని గౌరవించాలి, అలాగే దాన్ని మరొక ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇన్ని విధాలుగా దేవుడు ఇక్కడ కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. చూడండి అసలు దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు కీర్తనకారులు. ఇంకా మనం 119 మొత్తం చదువుకుంటూ పోతే మొత్తం వాక్యం గురించే. ఇలా ఏం చేయాలి 119 ఒకసారి చూడండి లాస్ట్కి 147 తెల్లవారుకుంటే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పట్టుకొని ఉన్నాను. నీ ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే. చూడండి ఆయన ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా నీ యొక్క వాక్యాల్ని నేను ధ్యానించడానికి నా కన్నులు రాత్రి కాకముందే లేస్తున్నాయంట. ఒకవేళ మనం పొద్దున్నే 6 గంటలకి ట్రైన్ ఎక్కాలనుకోండి, ఎన్ని గంటలకు నైట్ అంతా మెలకుతూ ఉంటాం కదండి. 4 గంటలకే లేచి అన్నం వండి అది చేసి ఇది చేసి 5 గంటలకల్లా ట్రైన్ ఎక్కాలంటే 6 గంటలకు ట్రైన్ ఎక్కాలంటే ఇంకా పెద్దవాళ్ళు అయితే ఘోరం. గంట ముందు ఉండాలన్నా, ఎంత గంట ముందు 6 గంటల కాడ ఉండాలంటే 5 గంటలకు ఉండాలి, 5 గంటలకు ఉండాలంటే 3 గంటలకే లేవాలి అని మనకు ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు కీర్తన దావీదు అంటున్నాడు, అయ్యా నీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించడానికి అంటే నైట్ పడుకునేటప్పుడే అనుకుంటున్నాను ఆయన ఏమని, నేను పొద్దున్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా అని అనుకున్నప్పుడే ఆయన కన్నులు అంటే ఇంకా పడుకోవట్లేదు, ఎప్పుడు లేచి బైబిల్ చదవాలా. అసలు దీన్ని అనుకోవడమే అసలు గూస్ బంప్స్ వేస్తున్నాయి. అంటే ఎంత బాగా ఆయన అనుకున్నాడు చూడండి. అంత రాజైనా కూడా దావీదు రాజైనా కూడా దేవుని యొక్క వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత చూడండి. అయ్యా నేను చదువుకోవాలి అని అనుకున్నా నా కళ్ళు నిద్రపట్టట్లే, ఇంకా పొద్దున లేచి చదువుకోవాలని అనిపిస్తుంది. మనం ఎంతమంది న్యూ ఇయర్ రోజు అనుకుంటుంటామో బైబిల్ వాక్యం చదవాలి రోజు కదా. 1 ఇయర్ లోపల 365 డేస్ లోపల కంప్లీట్ చేయాలి కదా. ఎంతమంది సగం వచ్చింటది? వచ్చిందంట, వెరీ గుడ్. చేతులు లేకపోదు బట్ అంటున్నా, ఎవరిది వాళ్ళే మనం అనుకుందాం. ఎంతమంది పొద్దునే లేచి నేను ఒక 3 కీర్తనలు 3 అధ్యాయాలు చదువుకోవాలని ప్లాన్ చేసుకుని ఉంటారు? ఎవరు అసలు మీకు పెద్దోళ్ళు ఉండదు కదండి. మనకంతా టార్గెట్ ఎవరు వస్తలేదు కదా. మీరు మనం ఎంత అనుకుని ఉంటాము, ఈ సంవత్సరం 365 డేస్ లోపల 1 టైం నేను కంప్లీట్ చేస్తాను ఎట్లయినా కదా. రోజుకి 2 ప్లాన్ చేస్తాం. ఆ రోజు మొత్తం అధ్యాయాలు బైబిల్లో ఇన్ని, రోజుకి ఇన్ని చదివితే 1 ఇయర్లో కంప్లీట్ అని అనుకుంటాం. ప్లాన్ కంటిన్యూ అవుతుందా? ఇంకా 4 మంత్స్ కంప్లీటెడ్ కదా. కానీ నేను అంటున్నాడు, అయ్యా నేను పొద్దున్నే లేచి బైబిల్ చదువుకుంటాను అనుకున్నా, కానీ నైట్ మాత్రం నిద్రపడట్లే, ఎప్పుడు లేచి చదువుదామా అని అనుకుంటున్నా. మరి మనం యవనస్తులుగా ఉన్నప్పుడు, మనం దేవుని యొక్క వాక్యం మన దగ్గరగా ఉన్నప్పుడు ఈ వాక్యం చేతిలో ఉన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంత బాగా చదువుకోవాలి కదా. మొబైల్ జీవితాన్ని ఇవ్వరు, ఫ్రెండ్స్ జీవితాన్ని ఇవ్వరు, కానీ ఈ వాక్యం జీవితాన్ని ఇస్తుంది. దీన్ని వదిలేసి ఎంత దూరం వెళ్ళి ఎంత జ్ఞానం సంపాదించినా వేస్ట్. లాస్ట్ వీక్ మనం విన్నాం, యోహాను 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది, 1 నుంచి 9 వచనాలు. ఏమని రాసి ఉంటుంది? నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు. నాలో ఉండకుండా మీరు ఏమైనా చేస్తారా? ఉండలేదు, మనం చేయలేదు. దేవుని యొక్క వాక్యానికి దూరంగా వెళ్ళి, అంటే ఎగ్జాంపుల్, దేవుని యొక్క వాక్యాన్ని మనం దూరంగా వదిలేసి మొబైల్ని దగ్గరగా పెట్టుకొని ఏమైనా సాధిస్తామా? సాధించలేము. యవనస్తులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మొబైల్ని దూరం పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరగా పెట్టుకుంటే అప్పుడు మన జీవితంలో ఏమైనా సాధించగలుగుతాం.
కాబట్టి ఇక్కడ 119వ అధ్యాయంలో ఆయన క్లియర్గా చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యానికి ఉన్న ఇంపార్టెన్స్. ఆ వాక్యాన్ని ఎన్ని విధాలుగా చెప్తుంది ఆయన. చూస్తున్నాయా నీ వాక్యాన్ని, ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాయా, ఈ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాయా, నీ యొక్క వాక్యాన్ని నేను వెతుకుతున్నాయా, నీ యొక్క వాక్యాన్ని నేను వివరిస్తున్నాయా, నీ యొక్క వాక్యాన్ని నేను వింటున్నాయా, బోధిస్తా ఉంటే నేను వింటున్నా, నీ యొక్క వాక్యాన్ని నేను మరువనయ్యా అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాను. మరి మనము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం మన కష్టాల్లో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకు ప్రతిదీ ఇచ్చే వాక్యం, దాన్ని మరవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మరవద్దు, ఎందుకంటే ప్రతిదీ ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే, దేవుడే. విశ్వాసాన్ని బట్టి ఒక విశ్వాసి అంటే నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక నొప్పి వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, నాకు నొప్పి వచ్చినప్పుడు నేను ఇట్లా అనుకుంటాను. నాకు నిజంగా ఏదైనా చల్లగా వచ్చింది అనుకోండి, లేకుంటే ఇక్కడ నొప్పి వస్తున్నాం అనుకోండి, మామూలుగా లోకంలో ఏమనుకుంటారు, అయ్యో ఇది వచ్చినా హార్ట్ అటాక్ వస్తుందేమో కదా, ఇది వచ్చింది. కానీ మనం ఏం గుర్తు చేసుకుంటామంటే ఏది వచ్చినా ఏదైనా అవనివ్వండి, పరమ డాక్టర్ ఎవరు, ప్రతిదీ మంచి చేసేవాడు ఎవరు, దేవుడే. అయ్యా నాకు వస్తుంది, మరి హార్ట్ అటాక్ గిట్ అటాక్ నాకు తెలియదు, ఒకసారి చూసుకో. డన్. ఎవరికి చెప్పాలా, దేవునికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి, దేవునికి చెప్పాలి. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతి క్షణం గుర్తు చేసుకునే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ఈ 119వ కీర్తన మనకి ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యానికి ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము ఒకసారి చూసుకుందాం. చివరిగా ఒక వాక్యం మనం చూసుకొని ముగించుకుందామండి. యెహోషువ 1:8. యెహోషువ 1:8. నీ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు ధ్యానించాలి. మనము దివారాత్రులు ధ్యానిస్తే ఏమనుందాక నెక్స్ట్ అక్కడ నీ మార్గంలో వర్ధిల్ల చేసుకొని చక్కగా 119వ అధ్యాయంలో ఇందాక మనం చదివినప్పుడు ఒక వాక్యం అక్కడ రాసింది, నీ యొక్క వాక్యాన్ని నేను చదువుకున్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అయ్యా నీ యొక్క వాక్యాన్ని నేను చదివినట్లు నా యొక్క ప్రవర్తన స్థిరపడాలి అంటే ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన స్థిరపడాలి అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూసుకుంటూ దాన్ని చదవాలి, దాన్ని బోధించాలి, అలాగే దాని ప్రకారం నువ్వు నడుస్తే ఈ యొక్క మార్గాల్ని నువ్వు స్థిరపరచుకొని చక్కగా వర్ధిల్లేదు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని చదువుదాము, దాని ప్రకారం చేద్దాము, మన యొక్క జీవితాల్ని స్థిరపరచుకుందాము. అలాగే 103 కీర్తన 7వ వచనం. 103వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను ఇక్కడ ఒక చిన్న 2 మాటలు మాట్లాడుతున్నామండి. 2 వచనాలు ఉన్నాయి ఇక్కడ. ఏమని, ఇశ్రాయేలుకి మోషేకేమో దేవుని యొక్క మార్గాన్ని తెలియజేసిండు, ఇశ్రాయేలుకేమో క్రియలను కనబరచు. చూడండి, ఇశ్రాయేలు వాళ్ళేమో ఎప్పుడు క్రియలను చూసేవాడు, కానీ మోషే క్రియల్ని కాదు, దేన్ని చూసేవాడు, ఆయన మార్గాన్ని చూసేవాడు. కష్టాల్లో మార్గాన్ని చూసేవాడు మోషే, కష్టాల్లో క్రియల్ని చూసేవాళ్ళు ఇశ్రాయేలు. రెండింటికి వ్యత్యాసం ఉంది కదండి. క్రియలు కావాలి అంటే, అయ్యా నేను ఇక్కడ ఇలా ఉన్నా, నాకు వెంటనే ఒక దాన్ని చూపెట్టు. దేన్ని చూపెట్టాలా, ఒక మార్గాన్ని చూపెట్టి నేను బయటికి వెళ్ళిపోవాలి అని మార్గాల్ని వెతికే వాళ్ళు ఉంటాం. అయ్యా నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నా, నాకు ఒక మార్గాల్ని, నాకు ఒక క్రియని చూపెట్టు, ఇది చెయ్యి అది చెయ్యి అని దేవునికి క్రియల్ని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మోషే అలాంటి వాళ్ళు ఇశ్రాయేలు. కానీ మోషే ఎలాంటి వాడంటే దేవుని యొక్క మార్గాన్ని వెతికేవాడు. అయ్యా నేను ఇలా కష్టాల్లో ఉన్నా, నేను ఏ మార్గాన్ని బట్టి వెళ్ళాలి, ఏ వాక్యాన్ని చదువుకుంటే నీ యొక్క మార్గం తెలుస్తుంది నాకు అని అనేటాయన మోషే. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి జరగాలి అని క్రియల కోసం వేచి చూసేవాళ్ళు ఇశ్రాయేలు. అందుకే ఇశ్రాయేలు ఆ క్రియల్ని పట్టుకుంటూ వెళ్ళిండ్రు. చాలా మంది కనానికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు క్రియలు చూసుకుంటూ వెళ్ళరు. కష్టాలు వచ్చినా మాకు క్రియ కనబడాలా, దేవుని మర్చిపోతుండ్రు వాళ్ళు.
దేవుడు చేసిన దాన్ని మర్చిపోతుండ్రు. మర్చిపోయి మళ్ళీ మాకు ఒక క్రియ కనబడాలి, మళ్ళీ మాకు నీళ్లు కావాలి, మళ్ళీ మాకు అన్నం కావాలి. ఇలాంటి క్రియలు చూసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇశ్రాయేలు. కానీ దేవుని యొక్క మార్గాన్ని చూసుకుంటే వాళ్ళు వెళ్ళేవాడు మోషే. కాబట్టి మనము దేవుని యొక్క మార్గాల్ని చూసే బిడ్డలుగా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసే బిడ్డలుగా మనం ఉందాము. ఇశ్రాయేల్ బిడ్డలుగా మనం ఉండదు. ఇశ్రాయేల్ మార్గాల్ని, ఆయన యొక్క క్రియలు చూసుకుంటూ ప్రతి దగ్గర దేవుడిని శోధించుకుంటూ క్రియ చూసుకుంటూ వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేసిండ్రు. కానీ వాళ్ళ కనాన్ మార్గం వెళ్ళలేదు. మనం దేవుని యొక్క మార్గాన్ని చూసుకుంటే బిడ్డలుగా ఉందాం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళే బిడ్డలుగా మనము ఉంటాం. కాబట్టి 119వ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే దేవుని యొక్క మార్గాన్ని మనం చూసే బిడ్డలుగా ఉందాం. ఈరోజు మనము ఇప్పటి నుంచి అయినా యవనస్తులుగా మనం ఉన్నప్పుడు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని 4 గంటలు కాదు, 5 గంటలు, 4 గంటలు అంతా కూడా వద్దు, కనీసం 1 గంటన్న రోజు దేవుని వాక్యాన్ని చదువుకునే బిడ్డలుగా మనం ఉందాం. మొబైల్ని దూరం పెడదాం. ఓకే, యవనస్తుగా మనం మొబైల్ని దూరం చేద్దాం. 4 గంటలు, 8 గంటలు అది కాదు. ఇదిగో ఇది చూడండి, 119 ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. మనం దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క వాక్యానికి ఉన్న విలువ మనకి తెలుస్తుంది కదండి. కాబట్టి దేవుని యొక్క మార్గానికి, దేవుని యొక్క వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము, ఈ లోకానికి కాదు. ఇశ్రాయేల్ లాగా దేవుని యొక్క క్రియలకి చూసుకుంటూ కాదు, కానీ దేవుని యొక్క మార్గాన్ని వెతికే బిడ్డలుగా మనం ఉందాము. దేవుని యొక్క వాక్యాన్ని దీవించుకుంటాం.